బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఓరుగల్లులో రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు మహాసభ నిర్వహించనుంది. వరంగల్ వేదికగా జరగనున్న ఈ రైతు సంగ్రామ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హంటర్ రోడ్లోని గ్రీన్ వుడ్ స్కూల్ పక్కన ఈ సభ నిర్వహిస్తున్నారు. సుమారు 10,000 మంది రైతులు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీల అమలులో వైఫల్యాన్ని ఈ వేదికపై ఎత్తి చూపే అవకాశం ఉంది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. రైతుల సంక్షేమం, ప్రభుత్వ విధానాలపై ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. చూస్తున్నాం. ఓరుగల్లులో రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు మహాసభ నిర్వహించనుంది. వరంగల్ వేదికగా జరగనున్న ఈ రైతు సంగ్రామ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్గా ఎంతమంది రైతులను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే ఎటువంటి పరిస్థితులు, అంటే ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సభ హైలైట్స్ ఏంటి, ఏం కాబోతున్నాయి అనుకోవచ్చు? రమణ, రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, రైతు సంగ్రామ సభను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 10,000 మంది రైతులను ఈ యొక్క సభకు వచ్చే విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరుతో ఇదే వరంగల్ నుండి రైతు డిక్లరేషన్ సభ నిర్వహించడం జరిగింది. అందులో రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొనడం, ఇక్కడ నుంచే రైతు డిక్లరేషన్ ఇవ్వడంతోనే అనేక రైతు కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా రైతు డిక్లరేషన్ సభలో ప్రతి ఎకరాకు 15,000 రైతు బంధుతో పాటు రైతు కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులు సహాయం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా అదే విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఎవరికైతే అప్పు ఉన్నారో వారి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వరకు మాఫీ చేస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయి. రైతులను మోసం చేసి, వంచి, మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. 2.5 సంవత్సరాలైనా రైతులకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారీ సభను రైతు సంగ్రామ సభ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సభలో మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు 10,000కు పైగా రైతులు ఈ సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా ఏదైతే వరంగల్ నుంచే రైతు డిక్లరేషన్ ఇచ్చారు, ఇక్కడ నుంచే అధికార పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా మోసం చేసిందని ఇక్కడ నుంచే రైతులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ కేటీఆర్ వరంగల్ కు చేరుకున్నారు. ప్రస్తుతం వరంగల్ లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ నర్సంపేటకు చేరుకున్నారు. అక్కడ చనిపోయిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి కొంత ఆర్థిక సహాయం చేసి ఆర్టీసీ కార్మికుల పక్షాన మేమున్నామని కేటీఆర్ భరోసా ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం హన్మకొండ చేరుకుంటారు. హన్మకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నివాసంలో బస చేయనున్నారు. ఉదయం జరిగే రైతు సంగ్రామ యాత్రలో సంగ్రామ సభలో కేటీఆర్ పాల్గొనున్నారు. ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇటు డిక్లరేషన్ పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా హామీలుగానే మిగిలిపోయాయి. రైతులు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఇటు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లు సరైన ఏర్పాటు చేయలేదు. మొక్కజొన్నకి కొనుగోలు సెంటర్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రాస్తారోకోలు, రోడ్ల మీద నిరసనలు తెలుపుతున్నారు. మరోపక్క వరి ధాన్యాన్ని కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ మోతాదులో ఇచ్చినా గానీ కొనే నాదుడు లేడు. 43 కిలోల చొప్పున ఒక్కొక్క బ్యాగ్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇటు మిల్లర్లు అనే బి గ్రేడ్ అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే
ఇంకా కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా రైతు డిక్లరేషన్ పేరుతో ఏదైతే వరంగల్ గా వేదికగా సభ నిర్వహించారో ఆ సభలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చలేదు. అందుకోసమే ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఇక్కడి నుంచే ప్రజల్లోకి ప్రభుత్వం మోసాలను తీసుకువెళ్తాం. రైతులకు జరిగే నష్టాన్ని రైతులకు ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయి రైతు కుటుంబాలు శోభను అనుభవిస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు జరిగిన అన్యాయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. రైతు డిక్లరేషన్ వేదిక వరంగల్ నుంచే మొదలైంది కాబట్టి ఇక్కడ నుంచే చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిశ్చయించుకుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.